వెల్కమ్ టు జ్ఞానప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో లగ్నాధిపతి దుస్థానాలలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే అంశం. సహజంగానే 3, 6, 8, 12 స్థానాలను దుస్థానాలు అంటారు. ఇందులో 3, 12 స్థానాలు తక్కువగా అంటే 3వ స్థానం 25%, 12వ స్థానం 50% దుస్థానాలుగా, 6, 8 కంప్లీట్ దుస్థానాలుగా పరిగణిస్తారు. ముఖ్యంగా లగ్నాధిపతి దుస్థానాలకు వెళ్ళకూడదు అని చాలా వీడియోలలో తెలియజేస్తూనే ఉంటాను. లగ్నాధిపతి బలహీనం కాకూడదు. ఒకవేళ లగ్నాధిపతి దుస్థానాలలో ఉంటే జాతకుడు విజయాన్ని సాధిస్తారా లేదా అనే ప్రశ్నకు నిశ్చయంగా లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి విజయం ఉంటుందని చెప్పవచ్చు. సహజంగానే ఈ 6వ స్థానం, 8వ స్థానం, 12వ స్థానం దీనిని సూచిస్తుంది అంటే అదృశ్యాన్ని సూచిస్తుంది. పూర్వీకాన్ని వదిలి ఒక వ్యక్తి పూర్తిగా కొత్త వాతావరణంలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారినప్పుడు ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించడం ఖాయం. లగ్నాధిపతి దుస్థానాలైన 6, 8, 12 స్థానాల్లో ఉన్నారు. లగ్నాధిపతి బలహీనంగా ఉన్నాడు. మనం జీవితంలో ఎప్పటికీ గెలవము, కష్టాలు పడతాము అని అనుకోకూడదు. లగ్నాధిపతి 6, 8, 12 స్థానాలలో అమరి ఉన్నవాళ్ళు మీ స్వస్థలాన్ని వదిలి, స్వంత బంధాలను వదిలి పూర్తిగా కొత్త వాతావరణంలో అంటే పుట్టిన దేశాన్ని వదిలి లేదా రాష్ట్రాన్ని వదిలి అన్య భాష మాట్లాడే ప్రదేశాలకు వెళ్ళి మీ జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అభివృద్ధిని, పురోగతిని సాధిస్తారు. లగ్నాధిపతి 6, 8, 12 స్థానాలలో ఉన్న జాతకులు ఆల్మోస్ట్ విదేశాలలో నివసిస్తారు. ఇంకా శుభగ్రహాల సంబంధం ఉంటే మంచి మార్గంలో జీవితం వెళుతుంది. అది పాపగ్రహాల సంబంధం ఉంటే అన్య దేశాలలో చట్ట వ్యతిరేక పనులలో పాల్గొనడం, పరారీ కావడం, కారాగార శిక్ష విధింపబడడం వంటివి ఉంటాయి. సో లగ్నాధిపతి దుస్థానాలలో ఉంటే కొత్త ప్రదేశాలలో అంటే అన్య దేశాలలో ఉండడం అలవాటు చేసుకోవాలి. ఇదే ఇందులోని ఒక సూక్ష్మ రహస్యం. ఉదాహరణకు మేష లగ్నానికి అధిపతి అయిన కుజుడు 6వ స్థానమైన కన్యలో కానీ, 8వ స్థానమైన వృశ్చికంలో కానీ, 12వ స్థానమైన మీనంలో కానీ ఉంటే ఈ ఫలితాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. 6వ స్థానం మాత్రం కొంచెం నెగటివ్ అని చెప్పవచ్చు. 8, 12 స్థానాలు స్వంత రాశి మిత్రస్థానం కాబట్టి సహజంగానే బలాన్ని పొందుతారు. వృషభ లగ్నానికి లగ్నాధిపతి శుక్రుడు 6వ స్థానంలో స్వంత రాశి అనే స్థితిలో ఉంటారు. 8వ స్థానంలో సమ ఉచ్చం అనే స్థితిలో, 12వ స్థానంలో ఉచ్చం అనే స్థితిలో ఉంటారు కాబట్టి పెద్దగా నెగటివ్ ఫలితాలను ఇయ్యరు. ఇక మిథున లగ్నానికి లగ్నాధిపతి బుధుడు 6వ స్థానంలో కఠినమైన ప్రతికూల ఫలితాలను ఇస్తారు. ఎందుకంటే ఈ స్థానం బుధుడికి ఇష్టం లేని శత్రుస్థానం. 8వ స్థానంలో మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. 12వ స్థానమైన వృషభంలో తనకు నచ్చిన మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. కర్కాటక లగ్నానికి 6వ స్థానమైన ధనుస్సులో శుక్లపక్ష చంద్రుడైతే అనేక సుభిక్షాలను ఇస్తారు. 8వ స్థానమైన కుంభంలో మాత్రం కొంచెం డిస్టర్బ్ అవుతారు కాబట్టి మానసిక ఒత్తిడిని ఇస్తారు. 12వ స్థానమైన మిథునంలో పెద్ద బాధింపులను, సమస్యలను ఇవ్వరు. సింహలగ్న జాతకులకు 6వ స్థానంలో ఉన్న రవి ఖచ్చితంగా డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే ఇది శని యొక్క స్థానం అయినా ఇక్కడున్న రవికి ఒక సూక్ష్మ బలం ఉంటుంది. ఇక్కడున్న రవి ఉత్తరాయణ పుణ్యకాలం అనే కాలబలాన్ని పొందుతారు. ఇక 8వ స్థానం గురు భగవానుని స్థానం
ఇక్కడున్న రవికి బలం ఉంటుంది. ఎందుకంటే తన ఉచ్చ స్థానానికి దగ్గరలో ఉంటారు. 12వ స్థానమైన కర్కాటకంలో ఏ విధమైన డిస్టర్బ్ అనేది రవికి ఉండదు. తరువాత కన్యా లగ్నానికి బుధుడు 6వ స్థానమైన శని స్థానంలో మిత్రస్థితిని పొంది ఉంటారు. 8వ స్థానమైన మేషంలో శత్రుస్థానం కాబట్టి ప్రతికూల ఫలితాలను ఇస్తారు. 12వ స్థానం మిత్రస్థానం, పెద్దగా సమస్యలను ఇవ్వరు. అయినంత వరకు పరివర్తనాయోగంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులాలగ్న జాతకులకు 6వ స్థానంలో శుక్రుడు ఉచ్చం అవుతారు. 8వ స్థానంలో స్వంత రాశి అనే బలాన్ని కలిగి ఉంటారు. సో ఈ 2 స్థానాలలో పెద్ద నెగిటివ్ ఫలితాలను ఇవ్వరు. 12వ స్థానంలో నీచం అనే స్థితిలో ఉన్నా కానీ పరోక్ష బలాన్ని పొందుతారు. వృశ్చిక లగ్న జాతకులకు 6వ స్థానంలో కుజుడు స్వంత రాశి అనే స్థితిలో ఉంటారు. 8వ స్థానం శత్రుస్థానం కాబట్టి ప్రతికూల ఫలితాలను ఇస్తారు. 12వ స్థానమైన శుక్రుని స్థానంలో పెద్దగా నెగిటివ్ ఫలితాలను ఇవ్వరు. ధనుస్సు లగ్న జాతకులకు గురువు సహజ శుభగ్రహ స్థానమైన శుక్రుని స్థానం స్థిర రాశి కాబట్టి నెగిటివ్ ఫలితాలను ఇవ్వరు. 8వ స్థానంలో ఉచ్చం అవుతారు. 12వ స్థానం తన మిత్రస్థానం కాబట్టి ఇక్కడ కూడా నెగిటివ్ ఫలితాలను ఇవ్వరు. మకర లగ్న జాతకులకు 6వ స్థానమైన మిథునంలో శని భగవానుడు మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. 8వ స్థానంలో తీవ్రంగా డిస్టర్బ్ అవుతారు. 12వ స్థానమైన ధనుస్సులో నెగటివ్ అని చెప్పలేము. కుంభలగ్న జాతకులకు 6వ స్థానంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొనే శని భగవానుడు 8వ స్థానం తన మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. 12వ స్థానం స్వంత రాశి అనే స్థితిలో ఉంటారు కాబట్టి నెగిటివ్ ఫలితాలు ఉండవు. మీన లగ్న జాతకులకు 6వ స్థానమైన సింహంలో గురువు అతి మిత్రస్థానం అనే స్థితిలో ఉంటారు. 8వ స్థానమైన శుక్రుని స్థానంలో కొన్ని నెగిటివ్ ఫలితాలను ఇస్తారు. 12వ స్థానంలో సమం అనే స్థితిలో ఉంటారు. సో ఈ 6, 8, 12 స్థానాలలో లగ్నాధిపతి ఉన్నారంటే ప్రతికూల ఫలితాలు ఉంటాయని ఆందోళన పడకుండా ఈ ప్రతికూల ఫలితాలను అధిగమించడానికి కొన్ని విధులను పాటించడం అవశ్యం. పూర్తిగా కొత్త వాతావరణంలో జీవించండి. లగ్నాధిపతి 6, 8, 12 స్థానాలలో ఉన్న జాతకులు పుట్టిన స్థలానికి, స్వదేశానికి, సంబంధ బాంధవ్యాలకు దూరంగా ఉండి విజయం సాధించిన వారిని చాలామందిని మనం చూడవచ్చు. ఆ కాలంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి జీవించేవారు ఇప్పుడు విదేశాలపై ఫోకస్ చేస్తున్నారు. సో పూర్తిగా కొత్త వాతావరణంలో నివసిస్తున్నప్పుడు గొప్ప విజయాలను సాధిస్తారు. లగ్నాధిపతి దుస్థానాలలో ఉండి లగ్నాధిపతికి శుభగ్రహాల సంబంధం ఏర్పడితే కుటుంబంతో సహా విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.